నీ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అవుతే నీకు కావాల్సింది నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. అరే నేను ఎలా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి రెండింటిని? సింపుల్ థింగ్. దీనికి ఏంటంటే యూ హావ్ టు బి ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ స్ట్రాంగ్. ఇవి రెండు వచ్చేసి చాలా రిలేటెడ్ అండి. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు. సో ఇప్పుడు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మన యొక్క ఫ్రీక్వెన్సీ చాలా గట్టిగా ఉంటది అండ్ అట్ సేమ్ టైం యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది. ఇంకా ఏం చేయాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పాలు ఉన్నాయి, తీసుకెళ్లి 1 లీటర్ పాల ప్యాకెట్ పట్టేటువంటి బౌల్లోనే పెట్టారనుకోండి, కరెక్ట్ గా ఆ బౌల్లో సెట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మీ చేతిలో 2 లీటర్ల పాల ప్యాకెట్ ఉంది, కానీ మీ గిన్నె వచ్చేసి 1 లీటర్ పాలు మాత్రమే పట్టుకుంటుంది అనుకోండి, ఏం జరుగుతుంది, పాలన్నీ కిందికి ఒలుకుతాయి. ఇన్ ద సేమ్ వే మీ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, యూనివర్స్ ఏంటి, దాని నేచర్ ఏంటి, అందరికి ఇవ్వడమే దాని పని. కానీ మన గిన్నె సరిపోవట్లేదు, అక్కడ మనకు కావాల్సినటువంటి విషయాన్ని అది ఇస్తా ఉంది. కాకపోతే ఆ బౌల్ సరిపోకపోవడం వల్ల మన దగ్గర ఎంత బౌల్ ఉందో, మన దగ్గర ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో, మనం ఎంత డిజర్వింగ్ క్యాండిడేట్ గా ఉన్నామో అంత మాత్రమే మన దగ్గరకు వచ్చి మిగతాదంతా కింద ఒలికిపోతుంది. అది మనకు రావట్లేదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం అనుకోండి, థింగ్స్ విల్ బి కేక్ వాక్ ఫర్ యూ. ఏదైనా సరే ఈజీగా మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.